హాయ్ ఫ్రెండ్స్, చిన్న బాధ మీకు కూడా చెప్పుకోవాలన్న ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాను. ఏందా ఆటో ఇవన్నీ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూసిరు కదా ఎంత చెత్త చెదారం కనబడుతుందో ఇక్కడ మనకు. ఇది ట్రైన్. ఈ ట్రైన్లో రోజు నా జర్నీ సాగుతూనే ఉందన్నమాట. కనీసం ఒక సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఇక తప్పదు, ఇక అందులో స్మెల్, ఆ జనాలు ఘోరంగా. ఒక 2 డేస్ 3 డేస్ జర్నీతో వస్తుంటారు ఆ జనాలు నార్త్ నుంచి. ఆ కంపు వాసన అయితే తట్టుకొని మరీ జర్నీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట ట్రైన్లో. చూడండి ఎంత గట్టిగా ఉంటుందంటే, ఇక్కడ సింక్ దగ్గర చూడండి, వాళ్ళు గుట్కాలు తిని నవలేసి ఉంచడము, అంత కంపు. అందులో మనం వాటర్ తాగకుండా కూర్చొని జర్నీ చేసే పరిస్థితి అనమాట. దాంతో మన హెల్త్ ఇష్యూస్ ఏ రకంగా ఉంటుందో నాకైతే చాలా బాధగా అయితే ఉంది. కానీ తప్పదు. ఏదో పెద్ద జాబా అనుకుంటే కాదు, ఒక చిన్న జాబు. ఆ జాబ్ కోసము రోజు నేను పడే కష్టాలు అనమాట ఈ ట్రైన్లో. రోజు మార్నింగ్ ఒక 3-4 అవర్స్, ఈవినింగ్ ఒక 3-4 అవర్స్, దాదాపుగా 8 అవర్స్ జర్నీకే సరిపోతుంది నాకు. ఇంకా ఏదైనా ట్రైన్స్ లేట్ అయితే మాత్రం ఇంకా తప్పదు, ఇక గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాలి. డే మొత్తం మనము ఇంటికాడ ఏదైనా పనులు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్న పరిస్థితి అనమాట నాది. చూడండి, ఇంకైతే ట్రైన్ అయితే దిగేశాను. ఇప్పుడు నేను ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళాలి. ఇంత జర్నీ ఉంటుంది, ఏం చేద్దాము, మగ పుట్టుక పుట్టినందుకు తప్పదు. ఇక ఏదో చిన్న జాబు చెయ్యాలి, తప్పదు. దానికోసం ఈ పాటలు పాడడం అన్నమాట. రోజు నేను ఇంటికైతే వెళ్తున్నాను. బాగా అలసట అలాంటిది ఏది ఉన్నా కానీ, డే మొత్తం మనం అలసిపోయి ఉన్నా ఇంటికాడ జస్ట్ మన కోసం వెయిట్ చేసే భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళను, ఆ పిల్లల్ని చూస్తే సరిపోద్ది అనమాట. అలసట అవన్నీ ఎక్కడికో మాయమైపోతాయి. దానికోసమే ఇదంతా బాధ నాది. చూడండి, మావాడైతే చాలా హ్యాపీ నేను వచ్చేసరికి. ఇప్పుడు తిని పడుకోవాలి. ఇక మార్నింగ్ మళ్ళీ స్టార్టింగ్ ఇంకా నా జర్నీ 3:30-4కు స్టార్ట్ అవుతుందన్నమాట. ఏం చేస్తాం, బదిలీలు చేయండి మహాప్రభు అనేసి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఏం కనికరం లేదు. ఇప్పుడైతే బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ బస్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాను. ఓకే, రైల్వే స్టేషన్ నుంచి ఇంకా నా ప్రయాణం మళ్ళీ నా డ్యూటీకి వెళ్ళాలి. వెళ్ళేసరికి 9-9:30 వరకు అక్కడ ఉంటానన్నమాట. అవును, ఫస్ట్లో నేను చెప్పాను కదా ఆ వీడియో, ఆటోలో కట్టేసుకొని ఎందుకు వెళ్తున్నామని. అయితే అదే ఇక నా బదిలీల కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే క్రమంలో నా బండి ఒక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట. అప్పుడు నేను ఆటో పట్టుకొని